మై డియర్ మాస్టర్స్, మై డియర్ ఫ్రెండ్స్ అండ్ మై డియర్ గాడ్స్, దృష్టిని బట్టే సృష్టి ఉంటుంది అని తెలుసుకుందాం మనం. చూపుని బట్టే చూడబడేది ఉంటుంది. ప్రపంచంలో చూడబడేవి అనంతంగా ఉన్నాయి, కానీ మన చూపుని బట్టే అవి మనకి ప్రత్యక్షమవుతాయి, లేకపోతే అవి కనుమరుగవుతాయి. మనకు కనపడవు, అవి ఉన్నా కానీ మనకు కనపడవు. చూపుని బట్టి చూడబడేది ఉంటుంది, గుర్తుంచుకుందాము. ఇది గొప్ప సూత్రము, ఆధ్యాత్మిక సూత్రము. చూపుని బట్టి చూడబడేది ఉంటుంది. ఇప్పుడు నేను ఇక్కడ ఉన్నాను, నా పక్కన టీవీ ఉంది, నేను ఇటువైపు చూశాను అనుకోండి, నాకు టీవీ కనబడుతుంది. నా తల వెనకాల తిరిపి చూశాను అనుకోండి, నాకు కర్టెన్ కనబడుతుంది. నా చూపు నా ముందర ఉంటే నా వెనకాల ఉంటే నాకు కనపడదు కదా. నాకు కనపడటం లేదంటే అక్కడ లేనట్టు కాదు, అక్కడ ఉంది అది. కానీ నేను నా చూపుని బట్టే నాకు కనపడేది ఉంటుంది. ఇటువైపు తిప్పితే నాకు గోడ కనబడుతోంది, ఇటువైపు తిప్పితే టీవీ కనబడుతోంది. ముందు చూస్తే కెమెరా కనబడుతుంది, కెమెరా మ్యాన్ కనబడుతున్నాడు. వెనక చూస్తే నా యొక్క ఈ కర్టెన్ కనబడుతుంది. ఇవన్నీ ఉన్నాయి గదిలో, కానీ నా చూపును బట్టే అది నాకు ప్రత్యక్షమవుతుంది. ఇప్పుడు నా చూపు ఆ కెమెరా మీద ఉంది, ఆ కెమెరా మ్యాన్ మీద ఉంది, అవే నాకు కనబడుతున్నాయి బాగా ప్రస్ఫుటంగా. నా చూపుని ఇటు తిప్పానుకోండి, ఓహో ఇక్కడ టీవీ ఉందా అని నాకు తెలుస్తుంది, ఇక్కడ లైట్ ఉందా అని తెలుస్తుంది, పైన ఫ్యాన్ ఉంటే ఫ్యాన్ ఉందా అని తెలుస్తుంది. పైకి వెళ్తే పైకి చూపిస్తే ఫ్యాన్ కనబడుతుంది, కింద చూస్తే నేల కనబడుతుంది. అన్నీ ఉన్నాయి, కానీ నా చూపు ఎక్కడుంది అది పాయింట్. మీ చూపు ఎక్కడుందో మీకు అదే కనబడుతుంది, ప్రత్యక్షమవుతుంది. దాంతోనే మీరు సంసారం చేస్తారు. మీకు కనపడిన దాంతో మీరు సంసారం ఎలా చేస్తారు? ఏది కనబడితే దాంతోనే సంసారం చేస్తారు. ఏది కనబడుతుంది? మీ చూపు ఎటువైపు ఉందో అది మీకు కనబడుతుంది. దుర్యోధనుడు అర్జునుడు ఇద్దరు కృష్ణుడి దగ్గరికి వెళ్ళారు సహాయం కోసం. దుర్యోధనుడికి ఈయన పడుకున్నాడు కృష్ణుడు. దుర్యోధనుడికి శ్రీకృష్ణుడి కాళ్ళు కనపడలేదు, తల కనపడింది. తల దగ్గర పోయి కూర్చున్నాడు. తర్వాత అర్జునుడు వెళ్ళాడు. అర్జునుడికి కాళ్ళు మటుకే కనపడ్డాయి, ఆయన కాళ్ళ దగ్గర కూర్చున్నాడు. శ్రీకృష్ణుడు పడుకుని ఉన్నాడు, ఆయన కళ్ళు తెరిచాడు. ముందు చూపు ఆయనకి అర్జునుడి మీద పడింది, ఎందుకంటే ఆయన కాళ్ళ దగ్గర కూర్చున్నాడు కనుక. తల దగ్గర కూర్చున్నాడు, కనపడ్డు కదా. ఫస్ట్ అర్జునుడిని చూశాడు ఆయన కళ్ళు విప్పి. తర్వాత ఇటువైపు తీసుకుంటే ఇటు దుర్యోధనుడు ఉన్నాడు. ఏమిటి పొద్దున్న ఇద్దరు వచ్చారు అని అడిగాడు. దుర్యోధనుడు అడిగాడు, మీ సహాయం కోసం వచ్చాం స్వామీజీ, మీరు మాకు సహాయం చేయాలి. అవునా? అర్జునుని అడిగాడు, ఎందుకు వచ్చావు నాయన అంటే, సహాయం కావాలి స్వామీజీ అని చెప్పేసి. యుద్ధం జరగబోతోంది కదా, సహాయం కావాలి. సహాయం కావాలా? ఓకే, నేను సహాయం చేస్తాను. నేను ఒక పక్కన ఉంటాను, నా సైన్యం అంతా ఒక పక్కన ఉంటుంది. రెండింటిలో ఏది కావాలో ఒకటే కోరుకోండి, మీరు రెండూ లభించవు అని అనుకుంటుండగా దుర్యోధనుడు నాకు ఫస్ట్ ఛాన్స్ రావాలని ఉపలాట పడుతున్నాడు. ఎందుకంటే ఆయనకి సైన్యం కావాలి. ఎక్కడ అర్జునుడు సైన్యం అడుగుతాడేమో అని చెప్పేసి ఆయన లోపల గోలపడుతున్నాడు. ఆయన ఆరాటం చూశాడు. స్వామీజీ నన్ను ఫస్ట్ అడగనిండి అన్నాడు దుర్యోధనుడు. కాదు, నిన్ను నేను ఫస్ట్ చూడలేదు, అర్జునుడిని ఫస్ట్ చూశాను అన్నాడు. కానీ నేను ఫస్ట్ వచ్చాను అన్నాడు దుర్యోధనుడు. ఈ గదిలోకి నేను ఫస్ట్ వచ్చాను, మీరు అది గమనించటం లేదన్నాడు. నేను చూడలేదా నిన్ను, నా చూపు నీ మీద లేదు. నేను చూసింది ఫస్ట్ అర్జునుడిని. నాకు సంబంధించినంత వరకు అర్జునుడిని నేను చూశాను, అర్జునుడే ముందు వచ్చాడు నాకు, తర్వాత నిన్ను చూశాను నేను. నా లాజిక్ నాకు ఉంటుందని చెప్పాడు. నీ లాజిక్ నీ దగ్గర ఉన్నప్పుడు ఫస్ట్ అర్జునుడిని అడుగుతాను, నీకేం కావాలయ్యా? నేను కావాలా, నా సైన్యం కావాలా? అర్జునుడు ఎప్పుడు సైన్యం కోసం రాలేదు, దుర్యోధనుడు సైన్యం కోసమే వచ్చాడు. కృష్ణుడు అక్కర్లేదు దుర్యోధనుడికి, కృష్ణుడికి వాల్యూ తెలియదు. అర్జునుడు వెంటనే, స్వామీజీ థ్యాంక్ యూ వెరీ మచ్, నన్ను ఫస్ట్ అడిగించినందుకు. నాకు మీరే కావాలి, మీ సైన్యం అనవసరం, నాకు మీరు నా దగ్గర ఉంటే చాలు అన్నాడు. వెంటనే దుర్యోధనుడికి ఎగిరి గంతేసినట్టు పడేసినది. అంతకి వెతకబోయిన తీగ కాలికి చుట్టుకున్నట్టు అనిపించింది. తాను కోరుకున్నదే తనకు జరుగుతోంది. అర్జునుడు పనికిరాని కృష్ణుని అడిగాడు, నాకు మిగతా అంతా నాదే, ఆ సైన్యం అంతా నాదే అని సంబరపడ్డాడు. తర్వాత దుర్యోధనుడు అడిగాడు, స్వామీజీ ఇంకేముంది, నువ్వు అటువైపు వెళ్ళు, నీ సైన్యం నాకే ఇచ్చేసే అన్నాడు. తథాస్తు అన్నాడు కృష్ణుడు. చూశారా, చూపును బట్టే చూడబడేది ఉంటుంది. కృష్ణుడు ఫస్ట్ అర్జునుడిని చూశాడు.
అర్జునుడు అడిగాడు, నీకేం కావాలి నాయన అని చెప్పేసి. తర్వాత ఇటు చూపు మరి బదిలిచాడు. తల దగ్గర ఉన్న వాడికి ఇటువైపు తిరిగి చూశాడు. ఇక్కడ దుర్యోధనుడు ఉన్నాడు. కళ్ళు తెరవంగానే కాళ్ళ దగ్గర ఉందనే కనబడుతుంది కదా మనకి. ఇది గొప్ప సన్నివేశం మహాభారత యుద్ధంలో. చూపును బట్టి చూడబడేది ఉంటుంది. ఇంకో సన్నివేశం తెలుసుకుందాం. అటువైపు భీష్ముడు ఉన్నాడు సేనానాయకుడుగా కౌరవులకి. ఇటు ఏమో అర్జునుడు యుద్ధం చేస్తున్నాడు మిగతా వాళ్ళు. 10 రోజులు అయిపోయింది. భీష్ముడు అంతా సర్వనాశనం చేస్తున్నాడు పాండవుల సైన్యాన్ని. పాండవులేమో ముందుకు వెళ్ళలేకపోతున్నాయి, ఎందుకంటే భీష్ముడు అడ్డంగా ఉన్నాడు అక్కడ. 10 రోజులు అయిపోయింది. 1 కాదు, 2 కాదు, 3 కాదు, 4 కాదు, 5 కాదు, 6 కాదు, 7 కాదు, 8 కాదు, 9 కాదు, 10 రోజులు అయిపోయింది. కృష్ణుడు ఇదంతా చూస్తున్నాడు. రథసారథి కదా. కోపం వచ్చింది కృష్ణుడికి. అర్జునుడి వైపు కోపంగా చూశాడు. ఏమిటి నువ్వు చేస్తున్నావు? మీ తాతగారిని ఎందుకు చంపడం లేదు? నేనే చంపేస్తాను పోయి చక్రం పట్టుకుని వెళ్ళాడు, ముందుకు దూకాడు. అక్కడ యుద్ధంలో ఒక చక్రం ఉంటే రథచక్రం, ఆ రథచక్రం తీసి తానే పరిగెత్తాడు. చంపేస్తాను నేనే భీష్ముడు అని చెప్పేసి. అర్జునుడు వచ్చి కాళ్ళ వెళ్ళా పట్టుకున్నాడు. ఎందుకంటే కృష్ణుడు చెప్పకూడదు. ఆయన చెప్పిన దానికి ఆయన విరుద్ధంగా చేస్తున్నాడు. చేయక తప్పలేదు ఆయనకి. కాళ్ళ వెళ్ళా పడ్డాడు, నేను చేస్తానని చెప్పేసి. అప్పుడు అంతవరకు ఏం జరిగింది? ఈయన నా తాత నా తాత నా తాత అని యుద్ధం చేస్తున్నాడు. ఆయన ఏం యుద్ధం చేస్తాడు నా తాత అనుకుంటే? తాతను చంపలేడు కదా. నా తాత కాదు, అక్కడ ఉన్నది నా ప్రత్యర్థి, ఒక సేనా నాయకుడు, దుష్టుడైన కౌరవులను సపోర్ట్ చేస్తున్నవాడు అని అనుకుని యుద్ధం చేస్తే జయించేవాడు. కానీ ఈయన నా తాత అనుకుని యుద్ధం చేస్తున్నాడు. అంటే ఆ చూపును బట్టి చూడబడేది ఉంటుంది. అర్జునుడు ఒక మనవడిగా చూస్తున్నాడు, ఆయన తాత అయ్యాడు. అర్జునుడు ఒక ధర్మయుద్ధం చేస్తున్నట్టు అక్కడ అధర్మ యుద్ధానికి ఎగెన్స్ట్గా ఉంటే వేరే ఆ తీరు వేరేగా ఉండేది. ఈయన మనవడిగా చూస్తున్నాడు అక్కడ నా తాత అని చెప్పేసి. అందుకే 10 రోజులు అయిపోయింది. అది శ్రీకృష్ణుడికి నచ్చలేదు. కనుకనే ఆ అర్జునుడి దృష్టిని మరల్చాడు, చూపుని తిప్పాడు, చూపుని మార్చాడు. అప్పుడు అర్జునుడు నిశ్చయించుకున్నాడు. మై డియర్ ఫ్రెండ్స్, అప్పుడు అర్జునుడు వేయడం మొదలుపెట్టాడు గట్టిగా. ఆయనకు తూట్లు పడ్డాయి. అప్పుడు అర్జునుడి బాణాలు ఆయన శరీరానికి చేరాయి. ఆ దృష్టి మార్చి ఆయన బాణాలు వేయడం మొదలుపెట్టాడు. దాంతో ఆయన కింద పడిపోయాడు ఆ తూట్లతోని. చూపును బట్టి చూడబడేది ఉంటుంది. ఇది గొప్ప సత్యము. నీ ఆత్మ చూపు ఎలా ఉందో నీ యొక్క జీవితము సార్థకం అలా అవుతుంది. ఆత్మ ఏ విధంగా చూస్తోంది అదే లభ్యమవుతుంది. చూపును బట్టే చూడబడేది ఉంటుంది.